హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను పాయసం చేస్తున్నానండి. మీ దగ్గర తక్కువ మిల్క్ ఉండి ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాగుంటుంది. నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఓకేనా? ముందుగా నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు ఇలా కట్ చేసుకొని నీట్గా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత సేమియా కూడా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేశానండి. 50% మనకు ఇక్కడే సేమియా ఉడికిపోతుందండి. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాతనే మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కాచి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి నేను. మీరు మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోండి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత బాగా ఉడుకుతుంది అని అనుకున్నప్పుడు ఇలా చెక్ చేసుకోండి, సేమియా మొత్తం ఉడికిపోయిందా లేదా అనేది. సేమియా మొత్తం ఉడికితేనే మీరు షుగర్ యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. తర్వాత నీట్గా కలుపుకోండి. మనం ఏవైతే నట్స్ పక్కన పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 2-3 మినిట్స్ అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పెట్టుకోండి.